అనంత, మామూలు కాదు, అనంత శక్తి స్వరూపుడై ఉన్నాడు. కొంచెం స్థూల రూపంలోకి వచ్చేసరికి ఆకాశం కొంత శక్తి కోల్పోయింది. ఇక్కడ మనం చెప్పుకుంటాం కదండి, భగవంతుడు అంటే ఆత్మ అని చెప్పుకుంటాం. ఆకాశం తత్వం మానవుల్లో 5 ఉన్నాయి. ఆకాశతత్వం అంటే మేమొక రాసుకున్నారు. మనసు బుద్ధి, మనసు అర్థమైందా? భగవంతుడు అంటే ఆత్మ అని చెప్పుకున్నాం. శరీరంలో ఉంది ఆత్మ, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉంది. అది కాకుండా మనసు కూడా ఉంది మన శరీరంలో, అవునా? ఇప్పుడు మనసు శక్తివంతమైందా? భగవంతుడు అంటే ఆత్మశక్తివంతమైందా? ఆత్మశక్తివంతమైంది. అంటే ఆత్మ కంటే మనసు యొక్క శక్తి తక్కువేగా. పాయింట్ అర్థమవుతుంది అన్నమాట. ఎందుకు తగ్గింది మనసుకి? ఆకాశతత్వం కాబట్టి. కరెక్ట్ అమ్మ. జమున దయచేసి ఉంది మరి బాగా పైన. భగవంతుడు కంట స్థూలమైనది మా ఆకాశము. అందుచేత ఆ స్థూలతత్వమైనటువంటి మనసు భగవంతుడు కంట శక్తి తక్కువ ఉంది. అలాగే ఆకాశం కంట వాయువు యొక్క శక్తి తక్కువ. ఎందుకు? ఇంకా స్థూలమైంది కాబట్టి. మొరపెట్టు. దానికంటే వాయువు కంటే అగ్ని ఇంకా శక్తి తగ్గింది. అమ్మా ఇప్పటికి అర్థమై చచ్చింది. అది ఇంకా స్థూలమైంది కాబట్టి. దానికంటే నీరు అది ఇంకా శక్తి తగ్గిపోయిందని. ఎవరికి? ఎంచేత ఇంకా స్థూలమైపోయింది.
అగ్నిలో చేతితో పట్టుకోగలవు ముక్కుట్లో? నీటిని పట్టుకోవచ్చుగా. స్థూలంగా ఉంది కాబట్టి పట్టుకున్నాం. నీటి కంటే కూడా భూమి ఇంకా శక్తి కోల్పోయింది. అంటే మొత్తం మీద నీ భగవంతుడే, ఆయన నుంచి వచ్చినాయే. కానీ భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు అవుతే ఆయన నుంచి వచ్చినటువంటి భూమి ఏమైంది? ఇది తగ్గిపోవడం కాదు, ఈ మొమ్మ అసలు శక్తే లేదు. భూమి అంటే ఏంటి? ఖనిజాలు, రాళ్ళు, రప్పలు. అర్థమైందా? మౌనేశ్వరి అర్థమవుతుందా? దీన్ని ఎలా చెప్పగలరు? భూమికి అసలు శక్తి లేదు, భగవంతుడికి అనంత శక్తి. ఎలా చెప్పగలరు? భూమి కదలదు. దాని తర్వాత నీరుకి ఎందుకు శక్తి? భూమి గడ్డ నీరుకి ఎందుకు శక్తి ఎక్కువ ఉంది? పల్లము కిందికి పారుతుంది. బాగుంటుందా? నీరు పాకడం కాదు, పైనుంచి కిందకి వెళ్తుంది. పైనుంచి కిందికి వెళ్తుంది. పల్లం ప్రవహిస్తుంది. దొబ్బుదమ్మని ఎటు ప్రవహిస్తుంది? పల్లం పోయింది. పల్ల మెరుగు, భూమి పల్ల కరెక్టేనా? మెరక్కి వెళ్ళిపోద్దా? నీరు కదులుతూ ఉంటుంది, చల్లం ఉంటుంది దానికి. భూమికి లేదు, రాళ్ళకి రప్పలకి ఉందా?